హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు దివ్యాంగులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది. ఎవరైతే మనకు కొత్తగా దివ్యాంగుల క్యాంపుకు వెళ్తారో, అలాగే మనకు ఎవరైతే ఆల్రెడీ పెన్షన్ పొందుతూ ఈ తనిఖీలకు హాజరవుతున్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పింది. ఎవరైతే ఇటీవల తనిఖీలకు వెళ్ళినటువంటి వారికి, అలాగే ఇప్పుడు కొత్తగా సదరం క్యాంపుకు వెళ్ళినటువంటి వారందరికీ కూడా మనకు గత నెల 25నే సదరం సర్టిఫికెట్లు జారీ చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పింది. కానీ అప్పట్లో సదరం సర్టిఫికెట్లు జారీ అనేది జరగలేదు. ఇప్పుడు తాజాగా మనకు సదరం సర్టిఫికెట్ల జారీ అనేది చేస్తున్నట్లు ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది. మరి సదరం సర్టిఫికెట్లను ఎలా మనం డౌన్లోడ్ చేసుకోవాలి, ఎక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవాలి, మన ఫోన్లో ఏమైనా మనం డౌన్లోడ్ చేసుకునేటువంటి అవకాశం ఉందా, ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పింది, అలాగే మనకు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా నిర్ణయం తీసుకుంది. సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే చేశారు. ఆయన ప్రకటించినటువంటి 50 సంవత్సరాల పెన్షన్ కానీ, వృద్ధాప్య పెన్షన్ కానీ, వితంతు పెన్షన్ కానీ, ఒంటరి మహిళా పెన్షన్ కానీ, నేతన్న పెన్షన్ కానీ, ఇలా అనేక రకాల పెన్షన్లు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా ఆ పెన్షన్లు అన్నిటికీ కూడా మనకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. మరి పెన్షన్లను ఇప్పుడు కొత్తగా కొన్ని రూల్స్ కూడా తీసుకొచ్చారు. అలాగే కొన్ని పత్రాలు కూడా అవసరం అవుతాయి. మరి ఏం చేయాలి, ఏం చేస్తే మనకి ఈ యొక్క పథకానికి సంబంధించి, అంటే ఈ పెన్షన్ల విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటికే చాలామందికి అనర్హత ఉందని చెప్పేసి ప్రభుత్వం పెన్షన్లన్నీ కూడా తొలగిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో మనకు పెన్షన్ల విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ పెన్షన్లు అనేటివి మనకు చాలా ఇంపార్టెంట్ కూడా. మరి ఈ యొక్క పెన్షన్ల విషయంలో ప్రభుత్వం చెప్పినటువంటి తాజా సమాచారాన్ని తెలుసుకుందాం. అలాగే మనకు సదరం సర్టిఫికెట్లు ఎవరెవరికి ఇస్తున్నారు అనేది కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను. దయచేసి రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వారికి సంబంధించి, అలాగే కొత్త పెన్షన్లకు సంబంధించి పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో నేను మీకు కంప్లీట్గా తెలియజేస్తాను. చాలా ఇంపార్టెంట్ వీడియో, ఇంట్రెస్టింగ్ వీడియో కూడా. పెన్షన్లకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మీరు మిస్ అవ్వద్దు. ఎందుకంటే పెన్షన్లు అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్. ఒక నెల ఇచ్చి పెన్షన్ అనేది ఆగిపోదు, ప్రతి నెల కూడా ఇస్తారు మనకు. కాబట్టి పెన్షన్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పెన్షన్లకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మిస్ అవ్వకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది. దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడడమే కాకుండా వీడియో కింద మనకు లైక్ గుర్తుంటుంది. మీకు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయాలి. మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో వీడియోను, అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. వెంటనే కూడా లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, బాణం గుర్తు మాదిరి. ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు మీరు వీడియో లింకును మరి క్లారిటీగా నేను ఇక్కడ మీకు వివరాలన్నీ కూడా అందిస్తాను. దయచేసి లాస్ట్ వరకు చూసేసి వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేసిన తర్వాత మనకు ఎదురుగా కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన కూడా నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే నోటిఫికేషన్ గంట కూడా ఆన్ చేసి పెట్టుకోండి. ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ గంటను ఆల్లో అని పెట్టుకోండి. ఇక వివరాల్లోకి వెళితే, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు అనేటివి చాలా ఇంపార్టెంట్. మనకు ఈ పెన్షన్లు అనేటివి ఎప్పటికప్పుడు మనం తెలుసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఈ యొక్క పెన్షన్ విషయంలో ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఏదో ఒక అప్డేట్ అయితే తీసుకొస్తూ ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఎవరైతే ఇప్పటి వరకు కూడా దివ్యాంగుల పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం ఒక క్లారిటీ ఇచ్చింది. అంటే ఇటీవల మనకు దివ్యాంగుల పెన్షన్ల తనిఖీ అనేది చేస్తుంది. అంటే ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కూడా ప్రభుత్వానికి ఎక్కువగా ఈ దివ్యాంగుల పెన్షన్ పైన ఫిర్యాదులు వచ్చాయి. అంటే ఎక్కువ శాతం మంది బోగస్ పెన్షన్దారులు ఉన్నారు. వారికి వికలాంగత్వం ఉంటుంది, కొంచెం ఉంటుంది. అంటే 40% కంటే పైన ఉంటేనే మనకు పెన్షన్ అర్హులు అన్నమాట. కానీ ఇక్కడ ఏమైందంటే 30, 35, 36 ఇలా వచ్చిన వాళ్ళంతా కూడా అప్పట్లో మనకు ఏదో మేనేజ్ చేసుకుని ఒక 4% ఎక్కువ వేసుకున్నారనమాట. అంటే పెన్షన్ వచ్చేటువంటి పర్సంటేజ్ని సదరం సర్టిఫికెట్లో వేయించుకోవడం జరిగింది. మరి ఇలా వేయించుకున్నారు అని చెప్పి చాలామంది ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు, అంటే కంప్లైంట్ చేశారు. మరి ప్రభుత్వం దీనిని సీరియస్గా తీసుకొని
ఈ యొక్క పింఛన్ల విషయంలో మనకు జాగ్రత్తగా ఉండాలి. ఈ ప్రభుత్వం పైన కొన్ని కోట్ల రూపాయల భారం పడుతుంది అంటే అర్హతలైన వారందరూ కూడా పింఛన్ పొందుతున్నారని చెప్పేసి ప్రభుత్వం గుర్తించి వికలాంగుల పింఛన్లన్నీ కూడా తనిఖీలకు ఆదేశించింది. అంటే ఇప్పటి వరకు కూడా దాదాపు 8 లక్షల మంది పింఛన్దారులు ఈ యొక్క 6,000 రూపాయల పింఛన్ తీసుకుంటూ ఉండగా, అలాగే మనకు ఒక 30,000 మంది కూడా 15,000 రూపాయల పింఛన్ తీసుకుంటూ ఉన్నారు. మరి 6,000 రూపాయల పింఛన్ తీసుకున్నటువంటి దివ్యాంగుల పింఛన్లన్నీ కూడా ఇప్పటి వరకు కూడా ఒక 7 లక్షల మంది పింఛన్లు తనిఖీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. మరి 7 లక్షల మంది పింఛన్ తనిఖీలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులకు ప్రభుత్వం నోటీసులు ఇవ్వడం, ఆ నోటీసులు ఇచ్చిన తర్వాత ఒక 15 రోజుల టైం ఉంటుంది. అంటే ప్రతి నెల కూడా పింఛన్ పంపిణీ చేసేటప్పుడు లబ్ధిదారులందరికీ కూడా దివ్యాంగుల పింఛన్ ఎవరైతే పొందుతున్నారో వారికి నోటీస్ అనేది ఇస్తారో, ఆ నోటీస్ తీసుకున్న 15 రోజులకు మనం ఆ నోటీసులో ఇచ్చేటువంటి సమయము హాస్పిటల్కు ఎక్కడైతే ఇచ్చుంటారో అక్కడికి వెళ్ళి మనం తనిఖీ అనేది చేయించుకోవాలి. మరి ఈ తనిఖీ ఎలా జరుగుతుంది ఏంటనేది నేను గత వీడియోలో చెప్పాను, మళ్ళీ కూడా ఇక్కడ చెప్పడం బాగుండదు. మరి ఈ విధంగా నోటీస్ తీసుకున్నటువంటి వారంతా కూడా తనిఖీలకు తప్పనిసరిగా హాజరవ్వాలి. ఒకవేళ మీరు గనక తనిఖీ గనక హాజరు కాకపోతే మీ పింఛన్ ఏమవుతుందో హోల్డ్లో పెట్టేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ ఆగస్టు నెలలో చాలామందికి ఈ తనిఖీలకు ఎవరైతే హాజరు కాలేదో వారి పింఛన్లు అన్నీ కూడా హోల్డ్లో ఉన్నాయి. అంటే వారికి పింఛన్ పంపిణీ అయితే అనేది కాలేదు. తర్వాత మీరు మళ్ళీ కూడా మీకు రెండో నోటీస్ ఇస్తారు. ఆ రెండో నోటీస్ తీసుకొని మళ్ళీ కూడా మీరు తనిఖీకి హాజరవుతేనే మీకు పింఛన్ అనేది ఇస్తారు. లేకపోతే పూర్తిగా మీ పింఛన్ అనేది రద్దు చేసే అవకాశం కూడా ప్రభుత్వానికి ఉంది. ఎందుకంటే ఇప్పుడు నిజంగా పింఛన్ పొందుతూ అర్హత ఉన్నటువంటి వికలాంగులు అయితే ఖచ్చితంగా తనిఖీలకు హాజరవుతారు. ఎందుకంటే వారికి వికలాంగత్వం ఉంది, వారికి పింఛన్ డబ్బులు అవసరం కూడా. కాబట్టి ఏం చేస్తారంటే తనిఖీలకు వెళ్తారు. మరి ఎవరైతే దొంగ పింఛన్దారులు ఉంటారో, అంటే అర్హత లేనటువంటి వారు ఉంటారో, వారు నోటీస్ తీసుకొని కూడా మనకు తనిఖీకి హాజరవ్వరు. ఎందుకంటే ఆల్రెడీ మనకు అర్హత లేదు, మనం పోయినా కూడా అర్హత లేదని చెప్పి ఇచ్చేస్తారు డాక్టర్లు. మరి మనకు ఈ యొక్క పింఛన్ రాదని చెప్పేసి వాళ్ళు ఇక్కడ పోకుండా ఉండిపోతారు. కొంతమంది అలా ఉన్నా కూడా పోతూ ఉన్నారు. ఇలా తనిఖీలకు హాజరైతే ఇక్కడ డాక్టర్లు చెక్ చేసిన తర్వాత ఇక్కడ ఒక మంచి విషయం ఏంటంటే, మనకు ఏపీ ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటంటే, ఎవరికైనా సరే అంటే చాలామంది ఏంటంటే గతంలో మనకు చిన్న ప్రాబ్లం ఉండి మనకు ఒక సదరం సర్టిఫికేట్లో ఒక 45, 50 లేకపోతే 60 ఉందనుకోండి. ఈ పర్సంటేజ్ ఉన్నప్పుడు మనకు ఇప్పుడు పూర్తిగా వాళ్ళు నడవలేని స్థితి, అలాగే పూర్తిగా మంచానికే పరిమితమైనటువంటి పరిస్థితి అయితే ఉంటుందన్నమాట. మరి అటువంటి వారికి ఇప్పుడు డాక్టర్లు చెక్ చేస్తున్నారు కదా, తనిఖీకి వెళ్ళి చెక్ చేసుకుంటున్నారు కదా, అక్కడ మళ్ళీ కూడా పర్సంటేజ్ అనేది పెంచి కొత్త సదరం సర్టిఫికేట్ వీరికి ఇష్యూ చేయవచ్చు అవకాశాన్ని ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు చాలా ఎవరైతే తనిఖీలకు హాజరయ్యి ఇప్పుడు రెండోసారి అంటే మొదటిసారి ఆల్రెడీ సదరం సర్టిఫికేట్ ఉంది, పింఛన్ తీసుకుంటున్నారు, ప్రభుత్వం నోటీస్ ఇచ్చింది, తనిఖీకి వెళ్ళాం. మరి ఈ తనిఖీలో ఇప్పుడు ఎవరికైతే ప్రభుత్వం మనకు తరపున ఏదైతే మనకు తనిఖీ చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది కదా, మరి తనిఖీలో ప్రభుత్వం ఏం చేస్తుందంటే, ఒకవేళ పర్సంటేజ్ పెరిగిందనుకోండి, మీకు ఇప్పుడు 60% ఉంది, మీకు ఒక 20% పెంచవచ్చు. ఆ డాక్టర్ గారు నిర్ణయం తీసుకున్నారంటే ఆయన 20% పెంచవచ్చు. అంటే ఆయన అప్డేట్ చేస్తారు యాప్లో, అంటే అక్కడ వాళ్ళకు ఇచ్చినటువంటి ఆన్లైన్లో అప్డేట్ చేస్తారు. మనకు కొత్త సదరం సర్టిఫికేట్లు ఇస్తున్నారండి, ఇది గమనించాలి. దీన్ని మళ్ళీ కొంచెం అర్థం కన్ఫ్యూజ్గా ఉండొచ్చు. ఎందుకంటే పాత సదరం సర్టిఫికేట్ స్థానంలో కొత్త సదరం సర్టిఫికేట్లు ఇస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. అక్కడ మీకు పర్సంటేజ్ తగ్గినట్లు సదరం సర్టిఫికేట్లు కొత్తది వస్తుంది. ఒకవేళ పర్సంటేజ్ పెరిగినట్లు కొత్త సదరం సర్టిఫికేట్లు వస్తుందండి. మరి ఈ సదరం సర్టిఫికేట్ను మనం ఫోన్లో ఎక్కడ కూడా తీసుకోలేము. మీరు నేరుగా గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి డిజిటల్ అసిస్టెంట్ గారి దగ్గర కూర్చొని మీరు ఈ సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. సదరం సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకుని అందులో మీకు ఏమైందంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ సదరం సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసినప్పుడు జాగ్రత్తగా డౌన్లోడ్ చేయించుకోవాలి. ఒకసారి డౌన్లోడ్ అయితే మరి రెండోసారి డౌన్లోడ్ కాదని చెప్పేసి ప్రభుత్వం చెబుతుంది. ఖచ్చితంగా డౌన్లోడ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అధికారులకు చెప్పి మీరు డౌన్లోడ్ అనేది చేయించుకోండి. ఉచితంగానే మీకు డౌన్లోడ్ ప్రింట్ తీసిస్తారనమాట. కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన పని అయితే లేదు. మరి ప్రతి ఒక్కరు కూడా తనిఖీలకు ఎవరైతే వెళ్ళి వచ్చారో, అలాగే ఏప్రిల్ నుంచి ఎవరైతే సదరం సర్టిఫికేట్లకు క్యాంపులకు వెళ్తారో మీరంతా కూడా ఏం చేస్తారంటే నేరుగా మీ యొక్క ఏదైతే గ్రామ వార్డు సచివాలయం ఉందో ఆ గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి ఈ యొక్క ప్రభుత్వం చెప్పినట్లుగా మీకు సదరం సర్టిఫికేట్లు అనేది తీసుకోండి. సదరం సర్టిఫికేట్ అనేది పంపిణీ
పంపిణీ చేస్తూ ఉన్నారు. మరి దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్లకు సంబంధించి అవకాశం ఎప్పుడు ఇస్తారని చెప్పి చాలామంది అడుగుతున్నారు. మరి ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఇప్పటి వరకు కూడా ఈ కొత్త పింఛన్ల పైన నిర్ణయం తీసుకోలేదు. ముఖ్యంగా మనకు 50 సంవత్సరాల పింఛన్ అన్నారు. అలాగే మనకు వృద్ధాప్య పింఛన్ కానీ, వితంతు పింఛన్ కానీ, ఒంటరి మహిళా పింఛన్ కానీ, నేతన్న పింఛన్ కానీ, మరి దివ్యాంగుల పింఛన్ కానీ, మరి ఇలా వికలాంగత్వం ఉన్నటువంటి పింఛన్లందరికీ కూడా పంపిణీ చేయడానికి ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేస్తుంది. దీనిపైన ప్రకటన వస్తుంది. ఈ నెలలోనే ప్రకటన ఇచ్చి ఈ నెలలోనే చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నారు. మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. తప్పకుండా మీరు రెడీగా ఉండాలి. కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్నీ పెట్టుకుని ఇప్పటికే మనకు 90,000 మంది స్పోర్ట్స్ పింఛన్లు ఇచ్చారు. మళ్ళీ ఈ సెప్టెంబర్లో కొత్త పింఛన్లు ఇవ్వబోతున్నారు. స్పోర్ట్స్ పింఛన్ కింద అలాగే మిగిలినటువంటి పింఛన్దారులు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చి వారికి కూడా మనకి ఈ సెప్టెంబర్ నెలలో పింఛను చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతానికైతే వికలాంగులు ఎవరైతే క్యాంపుకు వెళ్ళి వచ్చారో వారికి కొత్త సదరం సర్టిఫికెట్లు అనేది డౌన్లోడ్ చేసి ఇస్తున్నారు. అలాగే గతంలో కొత్త సదరం క్యాంపుకు వెళ్ళిన వారికి కూడా సదరం సర్టిఫికెట్లు అనేది ఇస్తున్నారు. ఖచ్చితంగా మీరు గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి ఈ సదరం సర్టిఫికెట్లు అనేది డౌన్లోడ్ నెలలోనే అవకాశం ఇచ్చి మీకు కొత్త పింఛన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయబోతోంది. మరి ఇదే అప్డేట్ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.